తెలంగాణ నాయకుల నరదిష్టితో కోనసీమంతా పచ్చగా ఉండే కోనసీమ మొత్తం ఎండిపోయింది. ఏదైతే కొబ్బరి చెట్లకు మొండాలు లేకుండా మొత్తం ఎండిపోతుందని చెప్పేసి కొద్ది రోజుల క్రితం ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దాదాపు మంత్రులంతా ఈరోజు బగ్గుమంటున్న పరిస్థితి. వరుసగా కాంగ్రెస్ లీడర్లు పవన్ కళ్యాణ్ని ఏకిపారేస్తున్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయడానికి అసలు ఎట్లా, ఎందుకు అట్లా వచ్చింది, అసలు ఏమైంది? నిజంగా ఆ వ్యాఖ్యలు ఆయన అన్నది ఏంటంటే కోనసీమ ప్రాంతం పచ్చగా ఉంటుంది, ఎవరి దిష్టి తగిలిందో అన్నాడు. కానీ దాన్ని తెలంగాణ ప్రాంతం అని రకరకాలుగా గత 4 రోజుల నుంచి చూస్తుంటే ఈ రాష్ట్రంలో అదొక్కటే అంశం ఇదైపోయినట్టు, ఇక మిగతా ఏవి లేనట్టు, ప్రజలంతా బాగున్నట్టు, ప్రజలకి ఏమి వేరే పని లేనట్టు ఈ రకంగా ఈ మంత్రులు ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, నేను ఏమంటా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ముఖ్య పాత్ర పోషిస్తారు కాబట్టి ప్రజలకు ఏం కావాలి, మీరు ఇచ్చిన హామీలు ఏంది, దాని మీద మాట్లాడితే బాగుంటుందని నేను చెప్తున్నా. ఆయన చెప్పిన సందర్భం వేరు, ఆయన మాట్లాడింది వేరు. కాకపోతే దాన్ని ఏదో చిత్కరించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత అనేక సార్లు పోరాట స్ఫూర్తి తెలంగాణను చూసి నేర్చుకోండి అని అనేక సార్లు అనేక వేదికల మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గద్దర్ అన్న గురించి బలంగా మాట్లాడడం జరిగింది, గద్దర్ గారి గురించి చెప్పడం జరిగింది. ఇటువంటి అంశాలు, అదేవిధంగా గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆయన స్వయంగా వచ్చి ఆయన దగ్గర మాట్లాడడం, ఆయన గురించి చెప్పడం, లాస్ట్ చనిపోయే ముందు కూడా గద్దర్ గారు ఆయనకు ఒక పాట రూపంలో ఒకటి రాసి, నేను చనిపోయిన బ్రదర్ మీరే రేపు రాబోయే తరానికి మీరు ఒక ఐకాన్గా ఉండాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాలు మీరు చూసుకోవాలి. అంటే ఒక నిజాయితీ పరుడు, ఆయన సొంత డబ్బు 2 తెలుగు రాష్ట్రాల మీద చాలామందికి సేవా భావనలో ఆయన ముందున్న వ్యక్తి, 100 కోట్లు ఆయన సొంత ధనం ప్రజలకు ఇచ్చే వ్యక్తి. మీరు ఒక అంశం ఏంది, ఆయన మాట్లాడింది కోనసీమ జిల్లాలు పచ్చగా ఉంటాయి, కొంతమంది నాయకులు, తెలంగాణ నాయకులు అక్కడికి వెళ్తుంటాం, మనం సంక్రాంతికి అప్పుడు వెళ్తుంటాం, ఎవరో అన్నట్టు పచ్చగా ఉంటుందని, దాన్ని ఎవరి దిష్టి తగిలిందో అన్నాడు. కానీ వీళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ నాయకులు, అది తప్పది. ఎందుకంటే అంటే చాలా స్పష్టంగా ఉంది, తెలంగాణ నాయకుల దిష్టి దాకింది అంటూ నవ్వుకుంటూనే అన్నారు. అది అంటే ఒక వ్యంగ్యంగా అన్నట్టే ఉంది, అంటే ఏదో కావాలని అన్నట్టయితే కనబడతలేదు. బట్ ఇప్పుడు మాత్రం తెలంగాణ వాళ్ళకి సంబంధించి చాలామంది హట్ అవుతున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో అడుగుపెట్టనివని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తా మీకు, ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు రైట్స్ లేవు, ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు, ఇదంతా పిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే భారతదేశం 140 కోట్ల జనాభా ఉండేది. మీరు ఎక్కడన్నా పోవచ్చు, నేను ఎక్కడన్నా పోవచ్చు, నేను ఎక్కడన్నా ఉండవచ్చు, ఇది నా రైట్, ఇది నా రైట్ని ఎవరో వచ్చేసి నేను ఇవన్నీ కాని పనులు, అవన్నీ ఒకప్పుడు వింటుండే చూస్తుండే. కానీ ఇప్పుడు జనాలు మారిర్రు, ఆలోచనలు మారినాయి, మీలాంటి కొత్త వ్యక్తులు వచ్చిర్రు. అప్పుడు ఏంటంటే 2-3 ఛానళ్ళు ఉండేది, చెప్తే నమ్మేది. ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. నాకు నేనే గొప్ప, నీకు నువ్వే గొప్ప, అంతేగాని నేను ఆపుతా, ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం మీద దృష్టి పెట్టండి, ప్రజలకి ఏం కావాలో చేయండి, మీరు ఇచ్చిన హామీల్ని పరిపూర్ణంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. మీరు స్కూటీస్ ఇస్తా అన్నారు మహిళలకు, 2500 మహిళల అకౌంట్లు వేస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, దాని మీద దృష్టి పెట్టండి. రైతులకు 15,000 ఇస్తా అన్నారు, ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇస్తా అన్నారు, నిరుద్యోగులకు భత్యం ఇస్తా అన్నారు. ఇవన్నీ మీద దృష్టి పెడితే బాగుంటుందని నేను ఆ మంత్రులకి, కాంగ్రెస్ నాయకులకి చెప్తున్నా. లేదంటే జగదీశ్వర్ రెడ్డితో ఏమైనా ములాఖాత్ అయ్యారా అదన్నా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిండు, దానికి మీరు ఇంకే రకంగా, ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి మొదలు పెట్టిండు, మీరు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. మీరు బలంగా, నాకు ఏదో ఇది రాజకీయ కోణంలో ఆలోచించవలసిన అంశం ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంది, ఆయన అన్నది ఏంది, కోనసీమ పచ్చదనాన్ని ఎవరి దృష్టి తగిలిందో అని చెప్పిండు. దాన్ని మీరు తీసుకొని ఈ రకంగా రాజకీయం చేస్తున్నారంటే ఇది చాలా పెద్ద రాజకీయంగా, దీని వెనక ఏదో పెద్ద శక్తి పనిచేస్తుందని నాకు మాత్రం ఖచ్చితంగా డౌట్ ఉంది. ఇక్కడ మీరు అన్నట్టు జగదీష్ రెడ్డిని కూడా ఆ రోజు క్వశ్చన్ అడిగింది నేనే పార్టీ ఆఫీస్లో. బీఆర్ఎస్ వాళ్ళకంటే ఈ రోజు నుంచి, అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీని మీద ఎక్కువ స్పందించలేదు. కాంగ్రెస్ సంబంధించి మాత్రం నిన్నటి నుంచి ఎమ్మెల్సీలు, ఈరోజు తాజాగా మంత్రులు, మొత్తం మంత్రిమండలిలో దాదాపు సగం మంది మంత్రులు ఈరోజు మాట్లాడారు. సో మంత్రి మండలి మొత్తం పవన్ కళ్యాణ్ ఏమైనా టార్గెట్ చేస్తుందా, దీని వెనకాల ఏదో వ్యూహం ఉందంటున్నారు, ఎవరున్నారంటున్నారు,
ఎవరున్నారు మరి దీని వెనకాల? నేను ఏమంటా అంటే మేము ఎన్డీఏలో భాగస్వాములం. రాబోయే రోజుల్లో మేము ఎన్డీఏ భాగస్వాములు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వాములే రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అదేమన్నా వీళ్ళకి భయం తెచ్చుకుందా, లేదంటే మొన్న మేము మీటింగ్ పెట్టినాం ఒకటి, దాదాపు 700-800 మంది వచ్చారు ఆ మీటింగ్కి. అదేమన్నా చూసి అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఏమంటున్నాం, ప్రభుత్వాన్ని కూడా విన్నపించుకుంటున్నాం మీరు ఏదైతే ప్రజలకి చేస్తా అన్నారో అది చేయండి అని చెప్తున్నాం. అంతేగాని మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడతలేము. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండరు, గతంలో మీరు 10 ఏళ్ళు ఏ రకంగా అయితే మాట్లాడినారో ప్రజలకు అందరూ తెలుసు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి, ప్రభుత్వం లేనప్పుడు ఒకటి కాకుండా మీరు గతంలో మీరు లేనప్పుడు ఏ రకంగా అయితే మీరు మాట్లాడినారో అదే రకంగా మీరు పని చేయండి అంటున్నాం. మీరు పని చేస్తారని కదా ఈరోజు 4 కోట్ల మంది మీకు ఓట్లు వేసి గెలిపించి ఈరోజు మిమ్మల్ని మంత్రులు చేసింది, ముఖ్యమంత్రులు చేసింది. అది మీరు మర్చిపోయి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అది డిప్టీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించి పార్టీ ప్రెసిడెంట్ అయిన అనేక అంశాల మీద తెలంగాణలో కూడా మనకు రామంతపూర్ అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ₹1 ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అనేక సార్లు ఆయన సొంత డబ్బు, అది సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు సినిమాలు ఆపుతా అంటే అది ఎంతవరకు సమస్య? సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి సినిమాని ప్రోత్సహించాలి, అంతేగాని ఆయననే ఈరోజు ఆ రకంగా మాట్లాడితే ఆయనకే తెలియాలి మళ్ళీ ఏ కోణంలో అన్నాడో. ఇంకో విషయం చెప్తాను నేను. ఆయన గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పీఆర్పీ అప్పుడు 100కు పైగా బీసీలకు అవకాశం ఇచ్చాడు. అటువంటి అంశం ఏమన్నా ఇక్కడ చేస్తాడేమో అని ఏమన్నా డౌట్ ఉండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే యాక్టివ్ అవుతున్నాం కాబట్టి, మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. మేము బీసీలని ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉంది. అదేమన్నా వీళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని అట్లా భయపడుతున్నారా అంటే రకరకాలు ఉంటాయి. గతంలో కూడా మీరు నల్గొండకి ఏం చేయాలనేది ఆలోచించండి. నల్గొండ జిల్లాలో ఏం చేయాలి, మీ కాన్స్టిట్యున్సీలో ఏం చేయాలి, నల్గొండ ప్రజలు ఎక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు పనులు లేక, వాళ్ళకి పని కల్పించండి, దాని మీద దృష్టి పెట్టండి. కానీ మీరు పదే నేను ఆపుతా, నేను చేస్తా అంటే ఎవరు వినరు. అదంతా అయిపోయింది. అంటే వీకెండ్ వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో గడపడానికి హైదరాబాద్ వస్తాడు. ఒకవేళ నరదిష్టి దాకితే పవన్ కళ్యాణ్ నరదిష్టే హైదరాబాద్కి, తెలంగాణకు దాకుతుంది. అసలు తెలంగాణకు సంబంధించిన లీడర్లు ఎప్పుడూ పోతే ఒక సంక్రాంతికి పోయి కోడి పందాలు మాత్రం 2 రోజులు 3 రోజుల నుండి ఆడి వస్తారు. అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ సంపాదించుకున్నాడు, ఇక్కడ పేరు సంపాదించుకున్నాడు, ఇక్కడ డబ్బు సంపాదించుకున్నాడు, ఇక్కడ నైజాం సంబంధించి వాళ్ళ సినిమాలు కూడా బాగా ఆడతాయి. బట్ ఇప్పుడు తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిపక్వత లేదు. చిరంజీవి అంటే చాలా సూపర్ స్టార్ అనే రాజకీయాలు చేశాడు, కానీ పవన్ కళ్యాణ్కు రాజకీయాలు చేయడం రావట్లేదు అంటున్నాడు కోమటిరెడ్డి. ఇప్పుడు నేనేమంటా అంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండే రాజకీయాలు అనేది మారుతుంటాయి. మీ తరం వేరు, యువతరం వేరు. ఇప్పుడు యువతరంది నడుస్తుంది, యువతని ప్రోత్సహిస్తారు. మీరు ఎప్పటి నుంచో గత 50 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక పార్టీలో మీరున్నారు, మీరు కష్టపడుతున్నారు, కాదంటలే, అనేక పదవులు అనుభవించారు. కొత్త తరాన్ని నల్గొండలో కూడా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తున్నా, కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్లో ఎంతోమంది ఉన్నారు మీతో పాటు పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి మీరు ఎమ్మెల్యే సీట్ త్యాగం చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి. ఆ తర్వాత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయాలు ఎంత అనుభవం ఉంది, ఏముంది అని మాట్లాడితే బాగుంటుంది. మీరు జీవితాంతం మీరే ఎమ్మెల్యేలు ఉండాలి, జీవితాంతం మీరే మంత్రులు ఉండాలి, జీవితాంతం నల్గొండలో ఎవరు రావద్దు, మీరు తప్పితే ఇంకెవరు రావద్దు. అటువంటి రాజకీయాలు బస్టు పట్టించిరే మీరు. అవన్నీ పోవాలనే ఒక జనసేన పార్టీ పెట్టి కొత్త తరం, కొత్త రక్తాన్ని ముందుకు ఎంకరేజ్ చేస్తుండ్రు. మీరు మీ ప్రాంతంలో ఒక డీసీసీ వ్యక్తి అయితే మీరు ఒప్పుకొని, మీ మనసే ఒప్పుకోదు, వేరేళ్ళు రావద్దు, మీ కుటుంబం నుంచి ఉండాలి, మీ తరఫు నుంచి ఉండాలి. మీరు ఏం రాజకీయాలు చేస్తారు? మీరు మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాట్లాడారా పవన్ కళ్యాణ్ ఇంత రచ్చ జరుగుతుంది గతంలో అంటే వ్యాఖ్యలు చేసిన అనంతరమైనా మీరేమైనా మాట్లాడారా? ఇట్లా తెలంగాణలో ఇష్యూ అవుతుంది సార్, మీరు మాట్లాడిన మాటలకు సంబంధించి మీరేమైనా మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ మీకు ఏమైనా ఫోన్ చేయడం ఏమైనా జరిగిందా? నేను అటువంటిది ఏం మాట్లాడలే, చర్చ కూడా రాలే. విషయం ఏంటంటే ఆయన చెప్పింది స్పష్టంగా చెప్తున్నా, నేనే చెప్తున్నా, నాకు అర్థమైంది, వాళ్ళకి ఎట్లా అర్థమైందో తెలియదు. కొంతమంది నాయకులు ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఎవరి దిష్టో తగిలింది అన్నాడు ఆయన, ఎవరి దిష్టో తగిలింది. దీన్ని తీసుకొని అది మొత్తం ప్రాంతానికి అంటగట్టి అంటే రాజకీయాలు చేస్తుంది. దీన్ని కూడా ఒక రాజకీయాలు మలుచుకోవడానికి
ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఈ యొక్క అంశాన్ని ముందుకేసుకొని ఈ ఇప్పుడు చెప్పిన నాయకులందరూ నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఆలోచించండి. ఆలోచించి ప్రభుత్వంలో ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఇక్కడ ప్రజలకి ఏం కావాలనేది దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పేందుకు రెడీగా ఉన్నారా? మరి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? ఏం చెప్తారు ఫైనల్గా? ఏముంది ఆడ మాట్లాడింది ఏంది, డిమాండ్ చేయడం ఏంది, అసలు మాట్లాడింది ఏంది ఆయన, అది మనకు అర్థం కావాలి. నేను తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా, నేను కూడా ఇదే ప్రాంతంలో నేను పుట్టినోడిని. ఆయన మాట్లాడిన అంశాలు మళ్ళొక్కసారి చూడండి మీరు. ఆయన ఎవరి దిష్టో తగిలింది, ఈ పచ్చదనం ఈ రకంగా అయిందని చెప్పిండు ఆయన. కోనసీమ ప్రాంతం ఎవరైనా అన్నదమ్ములు లెక్క ఉంటారు. ఈరోజు రాష్ట్రం విడిపోయినాక అంత కలిసి మంచిగా ఉన్నారు. మళ్ళీ ఆ ఒక్క ఉద్రిక్తతను తీసుకొచ్చి, మళ్ళీ ఆ ఒక్క అంశాన్ని తీసుకొచ్చి, మళ్ళీ మీరు ఏదో చేయాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు. ఎందుకు మాట్లాడుతారు? దీని వెనుక ఎవరు ఉండరు? ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోవడం జరిగింది కోర్టుకి. అక్కడికి వెళ్ళి ఏదో జరుగుతుంది అన్నట్టు మాకు అనుమానాలు వస్తున్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి వెనుక మీరున్నారు. ఓ నిజాయితీ పరుడు ఎంబడి మేము ఉన్నాము. నిజాయితీ పరుడు ఆ వ్యక్తి ఎంబడే మేము ఉంటామని మీ ద్వారా తెలియజేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచి భావాలు కలిగిన వ్యక్తి, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. కొంతమంది ఏమో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి విషయాలన్నీ, వాళ్ళు ఫస్ట్ ఉన్న పరిస్థితి ఏంది, ఈరోజు ఉన్న పరిస్థితి ఏంది, వాళ్ళు రాజకీయాల గురించి ఏదైనా చేసే వ్యక్తులు వాళ్ళకి మాకు తేడా ఉంది. సో మీరు మరొకసారి ఆలోచించాలని ఇప్పుడు ఎవరెవరైతే నాయకులు మాట్లాడిర్రో వాళ్ళంతా ఒకసారి మళ్ళొకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని నేను మీ ద్వారా ఏంటి పవన్ కళ్యాణ్ని తెలంగాణలో రాజకీయంగా కుట్ర చేస్తున్నారు, రాజకీయంగా ఎదగకుండా జనసేన పార్టీని, కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఎంట్రీని జీర్ణించుకోలేక ఇదంతా చేస్తున్నారు. ఏం చెప్తారు? నాకు తెలిసి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామానికి కూడా రోడ్ వేయడం జరుగుతుంది. ఎక్కడైనా పోవడం జరుగుతుంది. కరెంట్ లేని ప్రాంతంలో కరెంట్ ఇస్తుండు, వాటర్ లేని చోట్ల వాటర్. అదేవిధంగా ఆయనకున్న పోర్ట్ఫోలియో ఏవైతున్నాయో అన్నిట్లో ముందంజలో ఉన్నాడు. ఆ రకమైన పని చేస్తుంది కాబట్టి అది ఇక్కడ కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని ఆ భయం కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు బలాలు ఏందో మీకు తెలుస్తుంది. ప్రజలు నిజంగా మమ్మల్ని ఆదరిస్తే మేము ముందు ఉంటాం, మీరు మంచి పనులు చేస్తే మీరు ముందు ఉంటారు. అంతేగాని అది ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు అనేది దయచేసి చేయొద్దని. ఎందుకంటే మనం తెలంగాణ ప్రాంత వాసులమైనా ఆంధ్రప్రదేశ్ వాసులైనా అందరూ ఒక కలిసికట్టుగా ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే 2 రాష్ట్రాలుగా విడిపోయినా కానీ అందరూ ఎవరి జాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళు ముందు ఉండాలి, తెలంగాణ అభివృద్ధిలో మనం ముందు ఉండాలి అనేది నా ఆలోచన. ఎందుకంటే తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, మీరు మరొకసారి ఆ వీడియో చూడండి. ఆయన చెప్పిన సందర్భం, మాట్లాడింది వేరు. దాన్ని మీరు వ్యక్తరించి ఈ రకంగా చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఎక్కడ కూడా తెలంగాణ సమాజం గురించి ఆయన మాట్లాడింది లేదు. కొంతమంది నాయకులు అని చెప్పడం జరిగింది. కొంతమంది నాయకులు ఆయనతో కూర్చున్నప్పుడు చెప్పిండొచ్చు, పచ్చగా ఉంటుంది సార్ ఇక్కడ, అంత బాగుంటుంది అని ఆయనతో చర్చించిండొచ్చు. అందులో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని దాన్ని అందరికీ రుద్దేసి ఈ రకంగా ఆయన చెప్పిండని లేని దాన్ని సృష్టించి ఈ రకంగా మాట్లాడితే దానికి మేమేం చేయలేము. నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నా. మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్తో ఏదైనా సందర్భంలో తెలంగాణ నాయకులు చెప్పిన మీ కోనసీమ పచ్చగా ఉంటుందని చెప్తే అప్పుడు సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మాత్రమే కొంతమంది నాయకుల దిష్టి తాకిందని ఏదో నవ్వుకుంటూ అన్నాడు. బట్ అది కావాలని అయితే కొంతమంది దిష్టి వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బట్ దాన్ని కాంగ్రెస్ నాయకులు కానీ అటు బీఆర్ఎస్ నాయకులు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ మంత్రులకు ఒకటే చెప్తున్నాను, మీరు చేయాల్సిన హామీలు చాలా ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీలు అమలుపరచడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ముందు వాటి మీద దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద మాటలు పవన్ కళ్యాణ్ మాటలు మీద తర్వాత స్పందించవచ్చు. బట్ ఇచ్చిన హామీలకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు. సో పాలన మీద దృష్టి పెట్టండి, పవన్ కళ్యాణ్ మీద మాటల మీద తర్వాత దృష్టి పెడతారని చెప్పేసి జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పే సమస్య లేదు, ఎందుకంటే తప్పు చేయలేదు. పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పరుడు. కరోనా టైంలో కూడా తెలంగాణకు సంబంధించి చాలా వరకు కోట్ల రూపాయలు తన సొంత డబ్బుకు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి చూసాం. సో తెలంగాణలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడు, ఎవరు అడ్డుకుంటారో మేము కూడా చూస్తామని చెప్పేసి
శంకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.